అమృతూరు మండలం ఇంటూరు గ్రామంలో రాయల రఘు డైరీ ఫామ్ సమీపంలో ప్రొప్రైటర్ వేణు అతోట శ్రీ అక్షయ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో డ్వాక్రా లబ్ధిదారులకు పాడి పశువుల అందజేత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు పాడి పశువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారానే గ్రామీణ మహిళల ఆర్థిక స్థిరత్వం సాధ్యపడుతుందని చెప్పారు. డ్వాక్రా లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం మరియు అమృతలూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో వ్యవసాయం తర్వాత ప్రధాన వనరు పాడి పశువుల వ్యాపారం. మన ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతా కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఈ పాడి గేదెలు పెంపకం ద్వారా ఆర్థికంగా స్థిరత్వం సాధించుకోవడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. వారి మీద నమ్మకం, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ప్రతి అంశాలను ప్రోత్సహించే విధానంలో ఇది కూడా ఒక భాగం. ఆర్థిక స్వావలంబన కలిగించడానికి, ఆర్థిక వెసులుబాటు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి మహిళలు ఎంతో ముందు చూపుతూ ఉంటారు. కాబట్టి వారిని సంపాదించుకునే అవకాశం వారికి కలిగించాలనే ఉద్దేశంలో చేసేటటువంటి స్కీమ్ని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ ఎక్కువ మంది ఈ స్కీమ్ని వినియోగించుకోండి. ఎంతమందికైనా సరే ఇవ్వడానికి అన్ని మండలాలు, 5 మండలాల్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఇంటూరు కేంద్రంగా ఈరోజు 30 మందికి లబ్ధిదారులకి ఈ గేదెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ